శాసనసభలోను శాసనసభ బయట మొట్టమొదటిసారిగా నేనే రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ను కోల్పోవటం వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా ఏం నష్టం జరుగుతున్నది అంకెలతో సహా బయటపెట్టింది నేను. అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఈనాటి దాకా, ఈ క్షణం దాకా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ కానీ ఒక్కళ్ళు కూడా నేను చెప్పిన అంకెలు తప్ప వేరే అంకెలు ఒక్కటి కూడా ఇప్పటిదాకా బయటపెట్టాను. వాళ్ళు దాని మీద కసరత్తు కూడా చేయరు. నేను ఆనాడు పెట్టిన అంకెలే. కాబట్టి మన రాష్ట్రానికి ఎన్ని వీలుంటే అన్ని సాధించుకోవాలి, కానీ ప్రత్యేక ప్రతిపత్తిని మంత్రంగా భావించకూడదు. నేను ప్రత్యేక ప్రతిపత్తి అన్న పదజాలం ఆనాటి పరిస్థితులు ఎందుకు వాడానంటే అందరికీ సులభంగా అర్థమవుతుందని చెప్పని. ఒకటి, హైదరాబాదు కోల్పోయిన కారణంగా రెవెన్యూ లోటు ఏదైతే ఉందో ఆ లోటు భర్తీ అయిపోతుంది. గతంలో ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాలకి ఆ రెవెన్యూ లోటుని కేంద్రం భర్తీ చేస్తూ వచ్చింది. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తి అన్నాను. ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం నివేదిక తర్వాత ఆ లోటుని భర్తీ చేసేస్తున్నాను. ప్రత్యేక ప్రతిపత్తి ఉన్నా లేకపోయినా మనకి, పశ్చిమ బెంగాల్కి, మూడో రాష్ట్రం ఒరిస్సా అనుకుంటాను, బీహార్ అనుకుంటాను, నాకు జ్ఞప్తికి రావట్లేదు, చూస్తాను ఒకసారి మళ్ళీ. ఈ 3 రాష్ట్రాలు ప్రత్యేక ప్రతిపత్తి లేకపోయినా కూడా వాటికి కూడా భర్తీ చేశారు. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తిలో ఒక భాగం అయిపోయింది. 2, ప్రత్యేక ప్రతిపత్తి పేరుతో కొత్తగా విద్యా ఆరోగ్య సంస్థలు వస్తాయని చెప్పి అన్నీ హైదరాబాద్లో పెట్టారు. కాబట్టి ఇప్పుడు కొన్ని ఏర్పాటు చేశారు, కొన్ని చేస్తున్నారు. ఐఐటీలు అన్నారు, ఐఐఎంలు అన్నారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లు అన్నారు, కొన్ని జరుగుతుంది. అనుకున్నంత వేగంగా పైన కూడా బై అండ్ లార్జ్ దీనిలో పెద్ద వివాదం లేదు. 3, ప్రత్యేక ప్రతిపత్తి పేరుతో పోలవరం ప్రాజెక్టు ఢిల్లీయే భరించి దాన్ని చేపడితే రాష్ట్ర సమగ్ర వనరుల వినియోగం పనికొస్తుందని చెప్పని దానికి వాళ్ళు అంగీకరించారు. కాకపోతే పని ఆలస్యంగా జరుగుతోంది. నేను కూడా 1 నెల 2 నెలలు పోయిన తర్వాత ఒకసారి ఆ భద్రాచలం నుంచి ఆ పోలవరం దాకా నేను యాత్ర చేసి బోట్లో వెళ్ళి కొంచెం ప్రజల దృష్టికి అన్వయపడేట్టు చేసి అక్కడ కొరతలు ఏమన్నా ఎందుకు కావట్లేదని చెప్పని ప్రజల దృష్టికి ఆకర్షించే ప్రయత్నం చేద్దామని కోరుకుంటున్నాను. ఎందుకంటే పని చాలా మందగమనం జరుగుతుంది. 11 కోట్ల ఘనపు మీటర్ల ఎర్త్వర్క్ జరగాల్సింది చాలా కొద్ది జరిగింది. అసలు దాని గురించి పట్టించుకోవట్లేదు. వేరే కానుకలు ఆ గొడవలు ఉన్నారు, కానీ ఇంత పెద్దది, ఇంత కీలకమైన ప్రాజెక్టు గురించి అసలు ఆలోచన లేకుండా పోయింది. చాలా ఆలస్యంగా జరుగుతాం. కానీ వివాదం లేదు, ఆలస్యం జరుగుతుంది కానీ ఇక్కడ వివాదం లేదు, అది కూడా అయిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణతో ప్రధానంలో పోటీ పడుతున్నారు, మంచిది. ఉద్యోగులకు జీతాలు అక్కడ 42% ఇస్తే ఇక్కడ 42% ఇచ్చారు, డబ్బున్నా లేకపోయినా కూడా, మంచిదే. మరి పని చేయించడంలో కూడా పోటీ పడాలి కదా. అక్కడ టైంకి పని చేయించుతాము, ఆలస్యం అయితే రోజుకి 250 రూపాయలు పరిహారం చేస్తామని చెప్పని చట్టం చేస్తామంటున్నారు. ఆ చట్టం తయారు చేసి నేనే ముఖ్యమంత్రి గారికి మొన్న పంపించాను, ముఖ్యమంత్రికి ఇతర మంత్రులందరికీ పంపించాను. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా కోరుతున్నాను, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పనులు సకాలంలో జరగక జనం విపరీతమైన ఎదుంపులకు గురవుతున్నారు. నీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే, ఈ జిల్లా అంతా నా కరతలామలపం. ఒక పట్టదారు పాస్ పుస్తకం కావాలంటే ప్రకాశం జిల్లాలో ఎవరైనా సరే మాకు లంచం లేకుండా పాస్బుక్ వచ్చిందని ఒక్కళ్ళు చెప్పగలరా? మీరు చెప్పండి నాకు. టైంకి వచ్చిందని ఒక్కళ్ళు చెప్పగలరా? కాబట్టి ఈ బాధ మనందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమిటంటే అన్ని రకాల సేవలకి నేనేమి గొంతెమ్మ కోరికలు కోరలా, ప్రభుత్వం చేయాల్సిన పనుల గురించి మాట్లాడుతున్నాను. ప్రభుత్వం ప్రజలకి హక్కుగా చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి. దానికోసమే మనం ప్రభుత్వంలో సిబ్బందిని పెట్టుకున్నాం, జీతభత్యాలు ఇస్తున్నాం. అందుకోసం ఎలక్షన్లు పెట్టుకున్నాం. రాష్ట్రం నుంచి గ్రామం దాకా ఎన్నికల్లో ఎన్నికైన వాళ్ళకి పదవులు ఇచ్చాం. కానీ ఎందుకు ఈ పదవులు వచ్చినాయి, ఎందుకు ఈ ఉద్యోగాలు ఇచ్చాం, ఎందుకు జీతాలు ఇచ్చాం మర్చిపోతున్నాం. గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల మీద, గవర్నమెంట్ స్కూళ్ళు కావచ్చు లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళు, గవర్నమెంట్ డబ్బులతో నడిచాయి ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి, మీకు తెలుసు. ప్రైవేట్ యాజమాన్యమైనా కూడా జీతభత్యాలు ఇచ్చేది గవర్నమెంటే. ఈ రెండు కలిపితే మొత్తం దగ్గర 42 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నారు. ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలు అంటే నిరుపేద పిల్లలు. మీకు దాదాపుగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాస్త కోస్త డబ్బు ఉన్నవాళ్ళు, కాస్త తల్లిదండ్రులకు అవకాశం ఉన్నవాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఉండే దాదాపు అరుదు, లేరని చెప్పచ్చు మనం.
అక్కడ ఇంకా మిగిలి ఉన్నారని చెప్పంటే అత్యంత పేదరికంలో ఉన్న పిల్లలు, చురుకైన పిల్లలు. పేదలు కాబట్టి వాళ్ళు తెలివి తక్కువలేం కాదు, తెలివితేటలు కుదరలేదు. గవర్నమెంట్ ఖర్చు తక్కువేం పెట్టట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క స్కూళ్ళ మీదే 19,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. 19,000 కోట్ల రూపాయలు. అతి పెద్ద పద్దు ఇదే. అతి ఎక్కువ ఖర్చు పెట్టేది స్కూళ్ళ మీద గవర్నమెంట్ పెట్టే